కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కువైట్ అగ్ని ప్రమాదం మృతదేహాలకు భాజపా నేతలు రవీంద్ర కేఎన్ఆర్ నివాళులు. గీత సహకులాలకు రాయితీతో కూడిన వెసులుబాటును కల్పించాలని గీత సహకులాల సంక్షేమ సంఘం డిమాండ్. కువైట్ అగ్ని ప్రమాదం బాధాకరం, జిల్లా అధ్యక్షులు రవీంద్ర కేఎన్ఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 46 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 3 ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకభద్ర గ్రామానికి చెందిన తమిడి లోకనాథం, తూర్పు గోదావరి జిల్లాకి తెరవల్లి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరుడు, కండవల్లి గ్రామానికి చెందిన ముల్లేటి సత్యనారాయణ మృతదేహాలను ప్రత్యేక విమానంలో విశాఖకు పంపారు. భాజపా జిల్లా అధ్యక్షులు రవీంద్ర, మేడపాటి గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగరావులు విమానాశ్రయానికి వెళ్లి మృతదేహాలకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత వాటిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే స్పందించిన ప్రధాని మోదీ మృతదేహాలకు ఏపీకి పంపించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సూచన మేరకు భాజపా బృందం అంతా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కాంతారావు, లక్ష్మీనారాయణ తదితర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, వసంత్ తదితరులు పాల్గొన్నారు. పురంధేశ్వరి మేడం ఉన్నారు కదా, మేడం రాత్రి ఫోన్ చేశారు. అలాగే తిరుపతి జిల్లా నుంచి వాళ్ళు ఉన్నారు, వస్తున్నారని చెప్తే మమ్మల్ని పంపించారు. ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని బాగానే స్పందన చేస్తున్నారు కదా. మా బాబాయ్ అగ్ని ప్రమాదంలో సుమారు 46 మంది భారతీయులు చనిపోయారు. అందులో 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మన శ్రీకాకుళం జిల్లాలో 1, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2, మొత్తం 3 చనిపోయారు. వారి యొక్క మృతదేహాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు త్వరితగతిన ఆ మృతదేహాలందరూ కూడా కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బీజేపీ తరఫున గతంలో అయితే 4 రోజుల పైన సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ కువైట్ వెళ్లి ఒక స్పెషల్ ఫ్లైట్లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు. విదేశాలకు పట్టకుట్టు కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది బీజేపీ తరఫున. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు, పెద్దలు
వసంత్ గారు అందరూ పాల్గొన్నారు. ధన్యవాదాలు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అందులో 46 మంది ఇప్పటికీ మరణించారని చెప్పి మనకు తెలియవచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్సర్న్ మినిస్టర్ని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో అంటే సుమారుగా అందరూ భారతీయులే కావడం చాలా దురదృష్టం. మన భారతీయ సోదరులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి ఒకరు, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాల్ని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. వారికి తక్షణమే ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు జరుగుతుంది. వారి ప్రాంతాలకి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి సానుభూతి తెలియజేస్తాం. కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న గీత సహకులాలకు రాయితీతో కూడిన వెసులుబాటును కల్పించాలని గీత సహకులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాక సమతా నగర్ లోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షులు చెల్లుబోయిన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలంటే తెదేపా అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గీత కులాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగినంత ప్రోత్సాహాన్ని అందివ్వాలని కోరారు. మద్యం దుకాణాలకు నిర్వహించే వేలం పాటలోని కూడా తొలి ప్రాధాన్యత గీత సహకులాలకు కల్పించాలని కోరారు. 30 నుంచి 40% రాయితీని కల్పించాలని, ఆర్థిక భరోసాని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ఇన్నాళ్లు ఈ కులాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాయని, ఈ ప్రభుత్వంలోనైనా తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. కుల ధృవీకరణ ఆధారంగా గుర్తించి ఈ కులాలకు ఆర్థిక చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వానమి నాగేశ్వరరావు, యలమంచిలి మంగరాజు, బి పరదేశి, నెల్లి సాధురావు, దొంగ దేవన్రాజు, అండిపోయిన పెద్ద నూకరాజు, నడిగట్టు గురుమూర్తి, పితాని భాస్కర్రావు, సప్పిడి నాగరాజు, జె గోవిందు, అండిపోయిన సన్ని, వంగల శ్రీనివాసు, గెద్దాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ముందుగా కొత్తగా ఏర్పడినటువంటి మరి ప్రభుత్వానికి ముందుగా కాంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే మరి మా సీమరులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక కాంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి గవర్నమెంట్ రాకముందు అప్పటి నుంచి కూడా చాలా మార్లు మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. మేము మా చిన్నతనం నుంచి చూస్తున్నాం. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే కానీ మా వెనకబడిన బీసీ కులాలకు సంబంధించి, కళ్ళు గీత కార్మికుల కులాలకు సంబంధించి ఈరోజు వరకు కూడా ఎటువంటి పూర్తి లెవెల్లో న్యాయం అనేది జరగలేదు. మరి ఇప్పుడైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి మాకు న్యాయం జరుగుతుందని, అలానే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నాయకత్వంలో కొద్దిగా వహిస్తున్నారు కాబట్టి బీసీలు అంటే ఆయన కూడా కొద్దిగా మక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రభుత్వానికి తోడుగా నెరవేర్చి ఆయన కూడా మా సమస్యల మీద ఒక మంచి మనసు దృష్టి పెట్టాలని చెప్పేసి ఇద్దరిని కోరుకుంటూ మరి మా విషయం ఏంటంటే మరి రేపు రాబోయే ఏదైతే వైన్ బ్యాందీ షాపులు ఆక్షన్ అయితేనేవ్వండి, పాట అయితేనేవ్వండి, ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి దాంట్లో మాకు రాయితీగా 10% ఇస్తా అన్నారు. ఇది మేమేమంటున్నామంటే 10% కాదయ్యా, మరి మాకు ఈ వృత్తి చేసుకొని బతికోవాలి. మేము ఫస్ట్ నుంచి కూడా ఈ సారాలు కానీ, నేపథ్య వ్యాంది కానీ, కళ్ళులు కానీ గీసుకొని అమ్మి ఈ వ్యాపారాలు చేసుకుని బతికినటువంటి కులవస్తులు మేము. మరి ఇది పూర్తి లెవెల్లో మా కులస్తులకే బాధ్యత అప్పచెప్పి మా కులస్తుల ద్వారానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. అలా లేని పక్షంలోనో ఏదైతే మాకు 10%, 20% ఇస్తున్నారు, అమరావతిలో 20% ఇస్తున్నారు, మన రీసెంట్గా 10% అన్నారు, కాకుండా కనీసం 30 నుంచి 15% వరకు కూడా 50% వరకు మాకు దీంట్లో వెసులుబాటు కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం మా సంఘం తరఫున. అలానే దీంట్లో కూడా ఒకటేంటంటే ఎవరైనా బ్యాందీ షాపులో చలనా కట్టుకొని ఆక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి 50,000, 1,00,000 రూపాయలు మీరు చలనా విధిస్తారు.
ఆ విధించే దాంట్లో మాకు మాత్రం 10%, 10,000, 15,000, 5,000 ఇలా చలన కట్టుకొని బ్యాండ్ షాపుల వరకు పాటకు వెళ్ళే విధంగా మీరు వెసులుబాటు కల్పించాలి. కల్పిస్తూ ఇక్కడ ఏదైతుందో ఒక రిటర్న్స్ సబ్మిట్ చేసేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో మీరు తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మా కీర్తకారులు ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకునే స్థాయి ఎవరో లేరు, అంతా పేద ప్రజలు కాబట్టి వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డుని దృష్టిలో పెట్టుకొని కానీ లేకపోతే కులానికి సంబంధించిన సర్టిఫికేట్ కులపత్రం ద్వారా కానీ మీరు వెసులుబాటు కల్పించి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకుండా కానీ వాళ్ళ షాపులు మెయింటైన్ చేసుకునే విధంగా కల్పించి వాళ్ళందరినీ కూడా బాగా మా వెనకబడిన కులాలందరినీ కూడా ఇంకా పైకి తీసుకొచ్చే విధంగా ఈ గవర్నమెంట్ సహకరించాలని, అన్నింటిలో వెసులుబాటును కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ని మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటూ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి సూచనల మేరకు విశాఖ విమానాశ్రయంలో శనివారం ఉదయం కువైట్ లో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 తెలుగు వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, ఉపాధ్యక్షులు వసంత్ గాజువాక, కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు. రవీంద్ర కేఎన్ఆర్ మాట్లాడుతూ కువైట్ లోని జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది భారతీయ కార్మికులు మృతి చెందారని అన్నారు. ప్రధాని మోదీ చొరవతో కేంద్ర మంత్రి కువైట్ వెళ్లి ప్రత్యేక విమానంలో మృతదేహాలను భారత్ కు తరలించారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కాంతారావు, లక్ష్మీనారాయణ, ఎంపీ పురంధేశ్వరికి బీజేపీ నాయకులు రవీంద్ర కేఎన్ఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్ చూపించే నా నెంబర్ నోట్ తీసుకుంటాను. 9177 456 78. జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. బీజేపీ గాజువాక అసెంబ్లీ కన్వీనర్, ఈ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్. ఓకే సార్. 9177 456 78. ఏమైనా వస్తే నాకు కాల్ చేయండి. అక్కడ మన ఇండియన్ నంబర్స్ కూడా ఫ్యామిలీ మెంబర్ అదొకటి రెడీ. అలా వేసి అదే మీకు శాస్త్రి గారు కదా ఖాళీకి ఎవరైనా అగ్ని ప్రమాదంలో సుమారు 46 మంది భారతీయులు చనిపోయారు. అందులో 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మన శ్రీకాకుళం జిల్లాలో 1, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2, మొత్తం 3 చనిపోయారు. వారి యొక్క మృతదేహాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు త్వరితగతిన ఆ మృతదేహాలందరూ కూడా కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బీజేపీ తరఫున గతంలో అయితే 4 రోజుల పైన సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ కువైట్ వెళ్లి ఒక స్పెషల్ ఫ్లైట్లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు.
విదేశాలకు పట్టకుట్టు కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది బీజేపీ తరఫున. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు, పెద్దలు వసంత్ గారు అందరూ పాల్గొన్నారు. ధన్యవాదాలు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అందులో 46 మంది ఇప్పటికీ మరణించారని చెప్పి మనకు తెలియవచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్సర్న్ మినిస్టర్ని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో, అంటే సుమారుగా అందరూ భారతీయులే కావడం చాలా దురదృష్టం. మన భారతీయ సోదరులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి 1, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాలని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. వారికి తక్షణమే ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు జరుగుతుంది. వారి ప్రాంతాలకి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి సానుభూతి తెలియజేస్తాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అక్కడ దుర్వినియోగం మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన అధికార దుర్వినియోగానికి, ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు, చాలా లాభం జరుగుతాయనే ఆలోచనతో చాలా మంది మేధావులు కూడా ఎదురు చూసారు. కానీ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి. ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది? ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏం లేదు కదా. ఇవాళ తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండనో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండనో అవే పంచని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు. మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది. అంత దూరదృష్టి, అంత కీర్తి, అంత ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే ఎంసెట్ 27 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది. ఇంటర్మీడియట్ కాలేజీ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు మేమోలు ఇవ్వకపోవడం వల్ల, చాలా కార్పొరేట్ కళాశాలలు మేమోలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ ఏ కేటగిరీ కౌన్సిలింగ్ అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. చాలా మంది విద్యార్థులు నష్టపోతారు. దాని మీద ముఖ్యమంత్రి రివ్యూ చేసే సమయం ఇవాళ దొరకలేదు. ఇవాళ స్కూళ్ళలో కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్ళని మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ. మంగళగిరి నియోజకవర్గం ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ చెప్పారు. శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజలను కలిసినట్లుగా వివరించారు. భారీ మెజారిటీతో తనని గెలిపించి తనపై మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు మరింత బాధ్యత పెట్టారని చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తారని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యాచరణ ప్రణాళిక తయారీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా నియోజకవర్గంలో ఉన్నప్పుడు రోజు ఉదయం 8 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు.
విద్యాశాఖకు రేవంత్ సర్కార్ చేసింది గాడిదగుడ్డు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిన విద్యాశాఖ మంత్రి లేక సమస్యల సుడిగుండంలో విద్యాశాఖ. శ్రీమతి రాణి రుద్రమ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు నేను నెంబర్ కూడా చెప్తాను. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద 26,067 స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 26,000 స్కూల్స్ ని జిల్లా పరిషత్, మండల పరిషత్ కింద డివైడ్ చేస్తే మనకు పర్యవేక్షణ చేయడానికి, అసలు ఈ స్కూళ్ళల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నారా చెప్తలేరా, ఉపాధ్యాయులు వెళ్తున్నారా వెళ్తలేరా అని చూడడానికి జిల్లాలకు వారీగా డిఈఓలను పెడతారు. మనకు 33 జిల్లాలుంటే 33 జిల్లాలలో 26 జిల్లాలకు డిఈఓ పోస్టులు గాడిద గుడ్డు 0. 26 జిల్లాలకు డిఈఓ పోస్టులు లేవు. ఇవాళ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు 62 మంది ఉండాలి తెలంగాణ రాష్ట్రం. 62 మందికి 58 మంది ఖాళీ, ఇంకొక 4 పోస్టులలో ఉంటే ఆ 4 కూడా వేరే శాఖలల్లో వేరే పనులకు బదిలీ చేసినారు. అంటే ఇవాళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో 0. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు గాడిద గుడ్డిచ్చింది స్కూళ్లకు అని అర్థం. దాని తర్వాత మండలాలు 615 మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 615 మండలాలలో మండలానికో ఎంఈఓ ఉండాలి. ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిని కూడా పర్యవేక్షణ చేయడానికి. సిగ్గుపోతుంది చెప్పుకుంటే 17 మంది ఎంఈఓలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మిగిలిన ఎంఈఓలు ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది అని అంటే మనకు గాడిద గుడ్డు. దీని తర్వాత ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల పోస్టులు 22,000 పోస్టులు ఖాళీ ఉంటే 11,000 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అప్లికేషన్లే తీసుకుంటున్నారు. ఇంకా అప్లికేషన్ల కానే ఉన్నది ఆ కథంతా. ఇవాళ ముఖ్యమంత్రి పోస్టుకు మాత్రం ప్రభుత్వంలోకి రాకముందే, అధికారంలోకి రాకముందే డేటు టైము మొత్తం ఫిక్స్ అయింది. కానీ ఇవాళ బడులను బాగు చేయడం కోసము, విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసము, డిఈఓలను నియమించడం కోసము, ఎంఈఓలను నియమించడం కోసము, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించడం కోసము, బళ్ళల్లా టాయిలెట్లు కడిగి ఊడ్చే స్కావెంజర్స్ ను నియమించడం కోసము, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నియమించడం కోసం మాత్రం ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కూడా టైం సరిపోతలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కువైట్ అగ్ని ప్రమాదం మృతదేహాలకు భాజపా నేతలు రవీంద్ర, కేఎన్ఆర్ నివాళులు. గీత సహకులాలకు రాయితీతో కూడిన వెసులుబాటును కల్పించాలని గీత సహకులాల సంక్షేమ సంఘం డిమాండ్. కువైట్ అగ్ని ప్రమాదం బాధాకరం, జిల్లా అధ్యక్షులు రవీంద్ర, కేఎన్ఆర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి కేఎన్ఆర్ ఛానల్.